దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ పరిశుద్ధ దినం రోజు ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మంచిది, మంచి ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం విన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ఆలకిద్దాము. పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో దేవుని యొక్క మాటల్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం. కొరింథీయులకు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలో కానీ నాటి వారిలోనైనా నీళ్లు పోయిన వారినైనా ఏమీ లేదు. ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుల మీకే స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా మీరే మాకు తోడే ఉండి మాతో మీరు మాట్లాడమని నజరేయుడిని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలు దినదినము వృద్ధి పొందేవారిగా ఉండాలి. కొంతమందిని చూస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా ప్రార్థనలో ఎదుగుదల ఉండదు, పాటలు పాడటంలో ఎదుగుదల ఉండదు, దేవునికి స్తుతించడంలో ఎదుగుదల ఉండదు. అలాగే ఉండేటువంటి స్థితి కలిగి ఉండేవారు లేకపోలేదు. కానీ వాక్యము తెలియపరుస్తుంది, నీవు దేవునిలో వృద్ధి కలిగి ఉండాలి, దేవుని కృపలో వృద్ధి పొందాలి, దేవుని ప్రేమలో వృద్ధి పొందాలి. దినదినము నీ యొక్క స్థితి, నీ పరిస్థితి దేవునికి సమీపంగా ఉండగలిగితే ఆనాటి నుండే ఆశీర్వాదము, దీవెన, ధన్యత దేవుడు దయచేస్తాడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తున్నటువంటి మాటలు, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు ఒకసారి మనం చూడగలిగినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో 6వ వచనంలో మనం చూస్తే, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు దేవుడిలోనే కానీ నాటు వాటిలోనైనా నీళ్లు పోయి వాటిలోనైనా ఏమీ లేదు. మనం ఏదైనా చెట్టు నాటామనుకోండి, మనం నీళ్లు పోస్తాం అంతే. దాన్ని బ్రతికించేది ఎవరు? దేవుడు దాన్ని బ్రతికించేది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఆత్మీయ జీవితంలో దేవుని వాక్కు ద్వారా, దేవుని తలంపు ద్వారా, దేవుని మాటల ద్వారా దినదినము కూడా వృద్ధి చెందేవారిగా ఉండాలి. దినదినము పరిశుద్ధతలో వృద్ధి, ప్రవర్తనలో వృద్ధి, మాటలలో వృద్ధి, దేవుని కృపలో వృద్ధి, ఆశీర్వాదంలో వృద్ధి, దేవుని తలంపులో వృద్ధి చెందేవారిగా మనం ఉండగలిగితే ఆటోమేటిక్గా మన స్థితి, మన పరిస్థితి దేవుడు మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండవ మాట మనం చూడగలిగినట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలుగుతాం. 11వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. అంటే మోసపూర్వమైనటువంటి మాటలు చెప్పేవాళ్ళు, లోక సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నవారు దేవుని దృష్టిలో ఎంచబడలేరు, వారు క్షీణించిపోతారంట. అయితే కష్టము చేసి కూర్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకున్నాడండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆత్మీయ కోణంలో మనం ఆలోచన కలిగి ఉండాలి. వ్యర్థమైనటువంటి తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు మనం కలిగి ఉండకూడదు. దేవుని దయలో ఎదగాలి, దేవుని కృపలో ఎదగాలి, దేవుని ఆజ్ఞకు మాటకు లోబడి దినదినం కూడా వృద్ధి పొందుకునేటువంటి స్థితి మనం కలిగి ఉండగలిగితే అది కదా దేవుడు మనలో చూస్తుంది. నా బిడ్డలు మారాలి, వారి బ్రతుకులు మారాలి, వారి స్థితి మారాలి, వారి ఆలోచనలు మారాలి, వారి తలంపులు మారాలి. ఎందుకంటే నా బిడ్డలు ఘనమైనటువంటి స్థితిలో ఉండాలి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, గొప్ప తలంపులో నా బిడ్డలు ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటున్నాడు.
ఎప్పుడైతే నా ప్రియ దేవుని బిడ్డలారా మన హృదయ పరిశోధన మనం చేసుకొని నిజమే నా మాట, నా ఆలోచన, నా తలంపులు నేను మార్చుకోగలిగితే, దేవుని ఇష్టానుసారంగా నేను జీవించగలిగితే దేవుడు నన్ను వృద్ధి చేస్తాడు కదా, అనగా నన్ను అభివృద్ధి పరుస్తాడు కదా, నన్ను దీవిస్తాడు కదా, నన్ను ఆశీర్వదిస్తాడు కదా. ఇప్పుడు నా కుటుంబంలో ఉన్నటువంటి ఈ సమస్య, ఈ బాధ, ఈ ఇబ్బంది రావడానికి కారణము నేనే కదా అన్న ఆలోచన మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నామండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. తల్లి మరిచిన, తండ్రి విడిచిన నేను నిన్ను విడువలని వాగ్దానం ఇచ్చిన దేవుడు అండి. కనుక మన యొక్క స్థితిగతులు మనం గుర్తెలిగి దేవునిలో వృద్ధి పొందేటువంటి స్థితి దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ఇంకో మాట, మూడో మాట మనం చూడగలిగినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను వినండి. అపోస్తలులు మీ విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంపలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా వెళ్ళగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది నీకు లోబడినట్టండి. ఇప్పుడు మనం గమనించాల్సి ఏంటంటే విశ్వాసములో వృద్ధి పొందేవారిగా మనం ఉండాలి. అనగా విశ్వాసములో ఎరుగుదల కలిగి ఉండేవారిగా, విశ్వాసములో దేవునికి దగ్గరస్తులుగా, విశ్వాసములో దేవుని తర్వాతే ఏదైనా అనేటువంటి విశ్వాసం మనం కనపరిచేవారిగా ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యమనే వాక్యము తెలియపరుస్తుంది. అందుకనే మీ విశ్వాసము వృద్ధి పొందాలండి. ఎప్పుడైతే మన విశ్వాసం వృద్ధి పొందితో దేవుడితో నమ్మకంగా ఉంటాం, దేవుడు లేకపోతే నేను లేనటువంటి స్థితి కలిగి ఉంటాం. నీ విశ్వాసం వృద్ధి పొందినప్పుడు నీవు ఆవగింజంత విశ్వాసం కలిగి ఉన్న సముద్రాలు, కొండలు పెగిలించేటువంటి శక్తి దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం వృద్ధి పొందాలి. దేనిలో అంటే దేవుని ప్రేమలో వృద్ధి పొందాలి, విశ్వాసములో వృద్ధి పొందాలి, దేవుని యొక్క చిత్తంలో, ఆలోచనలో, తలంపులో, ఆజ్ఞలో, దేవుణ్ణి ప్రార్థించడంలో వృద్ధి పొందేటువంటి స్థితి కలిగి ఉండాలి. వేటిలో మనం వృద్ధి పొందకూడదంటే లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఆలోచన వృద్ధి పొందేటువంటి స్థితి మన దరిదాపులో కూడా రానివ్వకూడదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు దేవుని కొరకే, దేవునితోనే, దేవుని యొక్క మనస్సు కలిగి ఉండాలనేటువంటి ఆలోచన వచ్చిందో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడతాం. మన స్థితులు, మన గతులు, మన పరిస్థితులు దేవుడు మార్చును గాక. ఆమేన్. ఇంకో మాట, చివరి మాట మనం చూద్దాం. వృద్ధి పొందుడి అన్న మాటల గురించి యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట మనం చూద్దాం. 7వ వచనం మధ్య నుంచి 6 మధ్య నుంచి నేను చదువుతాను. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవునికి ఏం పేర్లు ఉన్నాయి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి దేవునికి పేరు పెట్టబడెను. అయితే మనం గమనించాల్సినవి ఏంటంటే ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయం వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. హల్లెలూయా. కనుక మన దేవుడు ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయనలో మనం వృద్ధి పొందాలి, ఆయన తలంపులో మనం ఎదగాలి, దేవుని కొరకు జీవించాలనేటువంటి మనసు మనం కలిగి ఉండగలిగితే అట్టి మనస్సుని, అట్టి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి ధన్యకరంగా తన జీవితాన్ని మార్చును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, మన జీవితాల్లో ఒకసారి పరిశీలన చేసుకొని ఎందులో నేను తక్కువగా ఉన్నాను, ఎందులో నాలో లోపం ఉందన్నది సరి చేసుకోగలిగితే ఆ స్థితి నుంచి, ఆ సమయం నుంచే దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అపవాది గారి యొక్క ఆలోచన ఒకటే, నీవు వృద్ధి పొందకూడదు, ఎదగకూడదు, దేవుని బిడ్డగా ఎన్నిక చేయకూడదు. కానీ మనం ఏం చేయాలంటే శోధన, అపవాది ద్వారా వచ్చే శోధన, వేదన, సమస్యలు, ఇబ్బందులు ఏమైనా
వాటన్నిటిని పక్కన పెట్టి ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగల దేవుడైన మన తండ్రిని మనం మహిమపరిచి ఘనపరిచి కొనియాడగలిగితే అది కదా నిజమైనటువంటి జీవితం, అది కదా భక్తి కలిగినటువంటి జీవితం. పితరులు చరిత్రలో కనుక పితరులు కనుక మనం చూడగలిగినట్లయితే అసాధ్యమైనటువంటి కార్యాలు చేశారు వాళ్ళు. దానియేలు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడవేస్తారని తెలిసినా ప్రార్థన చేసి ఆపాడా? ఆపల. చనిపోవడానికే నేను ముందుకెళ్తానని తెలియపరచానండి. షడ్రక మెషకు అగ్నిగుండంలో పడవేస్తారని తెలియపరిచిన రాజా, నీ శాసనాలు మాకు లెక్కలేదు. మేము సేవిస్తున్న దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగల దేవుడు, లోకము సర్వము సృష్టించిన సృష్టికర్తని రోజుకే ఎదురుగా మాట్లాడేటువంటి స్థితి వారు కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే వారి జీవితాల్లో వృద్ధి పొందేటువంటి స్థితి వాళ్ళు కలిగి ఉన్నారు. హల్లెలూయా. కనుక మనం కూడా ఎలా ఉండాలంటే మొదటగా దేవునికి స్థానం ఇవ్వాలి, ఆ తర్వాత ఏదైనా జరిగించాలండి. ఎప్పుడైతే మనము మొదటగా దేవునికి స్థానం ఇస్తామో, దేవుణ్ణి మహిమపరుస్తామో, కొనియాడతామో, మన దేవుడు హృదయాంతరములు ఎరిగి ఉన్నవాడు, చూచున్నవాడై ఉన్నాడు కనుక అదేవిధంగా నీవు ఏదైతే దేవుని యొద్ద వేడుకున్నావో దేవుడు నీకు కంటికి కనపడని, చెవినికి వినపడని, మనుష్య హృదయానికి గోచరం కానీ అద్భుత కార్యాలు దేవుడు జరిగించును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో వృద్ధి పొందాలి. దేవుని యొక్క విషయాల్లో నమ్మకములో వృద్ధి పొందాలి, ప్రేమలో వృద్ధి పొందాలి, కృపలో వృద్ధి పొందేవారిగా మనం ఉండగలిగినట్లయితే మనకు చింతలు, బాధలు, ఇబ్బందులు దేవుడు దరిదాపులో కూడా రానివ్వడు. అందుకని రేపటిని గురించి చింతించకండి వాక్యము తెలియపరుస్తుందండి. ఒకవేళ ప్రార్థన బాగా చేసేవారై ఉంటే మీరు ఇంకా శక్తిగా ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా మీరుంటే ఇంకా బలంగా దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుణ్ణి స్తుతించండి, ఘనపరచండి, మహిమపరచండి. దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా, ప్రేమమయుడా మా తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. వృద్ధి పొందుడని తెలియపరిచావు తండ్రి. అయినా ప్రభా, చెట్టుని నాటేది మేము, నీళ్లు పోసేది మేమే, కానీ దాన్ని బ్రతికించే దేవుడు మీరే ఉన్నారు తండ్రి. వేరులో బలము దయచే దేవుడు మీరే ఉన్నారు తండ్రి. దేవా, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న బిడ్డలందరిని బట్టి, నన్ను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క ప్రేమలో వృద్ధి పొందించండి ప్రభా, మీ కృపలో వృద్ధి పొందించండి తండ్రి. మీ యొక్క నమ్మకం, మీ మీద విశ్వాసములో వృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డ యొక్క ఆశ, ఆలోచన, తలంపులు సమస్తము మీరు నెరవేర్చి నీ కృపలో బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్.